హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ కుకింగ్ బేకింగ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ప్రాన్స్ బిర్యానీ అయితే చూపించబోతున్నాను. ఈ ప్రాన్స్ బిర్యానీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూపించేస్తాను, పదండి చూసేద్దాం. చాలా టేస్టీగా అండ్ చాలా బాగుంటుంది బిర్యానీ అనేది. ఈ వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అయితే మరి పదండి చూసేద్దాం. బిర్యానీ కోసం ఫస్ట్ అయితే 2 గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను 2 గ్లాసుల వరకు. ఈ బియ్యాన్ని ఇప్పుడు ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి పక్కన పెట్టేసుకోవాలి నానటానికి. ఇప్పుడు బియ్యం నానేలోపు మనం ఇక్కడ మసాలా అయితే రెడీ చేసుకోవాలి ప్రాన్స్ కోసం. ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను. అలాగే 2 టమాటాలు కూడా తీసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి ఒక 10-12 తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను 1/2 కేజీ వరకు ప్రాన్స్ని తీసుకున్నాను. ప్రాన్స్ని నీట్గా 2-3 సార్లు బాగా కడుక్కొని ఇందులో ఇప్పుడు ఉప్పు కొంచెం పసుపు వేసి కలిపి బాగా ఉడికించుకోవాలి. మనం నీళ్ళు పోయకుండా ప్రాన్స్ అనేది ఉడికించుకోవాలి. నీళ్ళు మొత్తం ఎగిరిపోయే వరకు ప్రాన్స్ని ఉడికించుకోవాలి. నేను పసుపు ఉప్పు వేసి బాగా కలిపి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ప్రాన్స్ని ఉడికించుకుంటున్నాను. నీళ్ళు అయితే అస్సలు వేయకూడదండి. ఈ ప్రాన్స్లో వచ్చే వాటరే సరిపోతాయి. వీటితోనే ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ప్రాన్స్ అయితే ఉడికాయి. హాఫ్ వరకు అయితే ఉడికిపోయాయి. ఇందులో ఉన్న వాటర్తోనే ఉడికాయి. నెక్స్ట్ మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో తగినంత ఆయిల్ని అయితే పోసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలని ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలని వదిలేయకూడదు, బాగా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. వదిలేసామంటే మొత్తం మాడిపోతాయి ఉల్లిపాయలు. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక జాలి గరిటెలో వేసుకొని ఆయిల్ మొత్తం పిండుతూ ఇలా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి మసాలా రెడీ చేసేలోపు మనం నానబెట్టిన బియ్యాన్ని స్టవ్ మీద ఉడికించుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం ఉప్పు వేసి ఇక్కడ మసాలా దినుసులు తీసుకున్నాను. ఈ మసాలా దినుసుల్ని వాటర్లో వేసుకోవాలి. మసాలా దినుసులు వాటర్లో వేసిన తర్వాత మూత పెట్టి బాయిల్ వచ్చే వరకు వాటర్ని ఉడికించుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు వేపిన ఆయిల్ని సగం పక్కన పెట్టుకొని ఇదే ఆయిల్లో పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని పేస్ట్ని ఇందులో వేసి అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి, కట్ చేసినవి. టమోటా ముక్కలు మెత్తపడే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. మూత పెడితే తొందరగా ఉడికిపోతాయి టమోటా ముక్కలు అనేది. ఇప్పుడు టమాటా ముక్కల్ని ఒకసారి కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టుకొని టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి టమాటా ముక్కల్ని ఇలా స్మాష్ చేస్తూ బాగా మెత్తగా చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కల్ని మెత్తగా చేసుకుంటే బాగా గ్రేవీ లాగా వస్తుంది, లేదంటే ముక్కలు అలా ఉండిపోతాయి. టమోటాలు మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అల్లం పేస్ట్లో ఉప్పు ఉంది, అలాగే ప్రాన్స్ ఉడికించినప్పుడు కూడా ఉప్పు వేసాను కాబట్టి 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను. టమోటా ముక్కలు వేసినప్పుడే ఉప్పు వేసుకుంటే టమోటా ముక్కలు అనేది తొందరగా మెత్తగా అవుతాయి. నేను మర్చిపోయాను టమోటాలో వేయడానికి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేస్తున్నాను. బిర్యానీ మసాలా నేను రెడీమేడ్ అయితే వాడుతున్నాను. మీరు కావాలి అంటే ఇంట్లో చేసిందైనా వేసుకోవచ్చు. మసాలాలన్నీ వేసిన తర్వాత
మసాలా బాగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి, 1 నిమిషం పాటు. ఇప్పుడు 1 నిమిషం పాటు మసాలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత వదిలేయకుండా కంటిన్యూస్గా ఇలా కలుపుతూ బాయిల్ వచ్చే వరకు పెరుగుని ఉడికించుకోవాలి. వదిలేసారంటే పెరుగు అనేది విరిగిపోతుంది. ఇలా కంటిన్యూస్గా ఇలా బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పెరుగుని. ఇప్పుడు పెరుగు బాయిల్ వచ్చిన తర్వాత కాసేపు మళ్ళీ ఫ్రై చేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు పెరుగును ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన ప్రాన్స్ని కూడా వేసుకోవాలి. నేను మసాలాలో పసుపు వేయలేదు, ఎందుకంటే ప్రాన్స్ ఉడికించినప్పుడు పసుపు వేసాను కాబట్టి మసాలాలో వేయలేదు. ఇప్పుడు ప్రాన్స్ వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లో సగం ఉల్లిపాయలు వేసి సగం పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసిన కొత్తిమీర అలాగే కట్ చేసిన పుదీనా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ప్రాన్స్. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ప్రాన్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. ప్రాన్స్ వేసిన తర్వాత 1/2 సెకండ్ వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ప్రాన్స్ని. అప్పుడే మసాలా అంతా ప్రాన్స్కి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో బియ్యాన్ని ఉడికించడానికి పెట్టిన వాటర్లో 2 గరిటెలు వాటర్ని ఇందులో పోసుకోవాలి. వాటర్ పోయడం వల్ల ప్రాన్స్లో గ్రేవీ అనేది వస్తుంది. ఇలా వాటర్ వేసి కలపాలి బాగా. కలిపి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ప్రాన్స్ని కాసేపు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు బియ్యం ఉడికించడానికి పెట్టిన వాటర్లో బియ్యం అయితే వేయాలి. వాటర్ బాయిల్ వచ్చాయి. ఇప్పుడు బియ్యం అయితే వేస్తున్నాను. బియ్యం వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి వాటర్ బాయిల్ వచ్చే వరకు మూత అలాగే పెట్టుకొని వాటర్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత అయితే పెడుతున్నాను. ఇప్పుడు బియ్యాన్ని బాయిల్ వచ్చే వరకు వదిలేసి ఇప్పుడు మూత పెట్టిన ప్రాన్స్ని మూత తీసి ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ప్రాన్స్ అయితే బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒకసారి కలిపి ఇందులో నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ నిమ్మరసం అయితే వేస్తున్నాను. నిమ్మరసం వేయడం వల్ల ప్రాన్స్లో టేస్ట్ అనేది బాగా వస్తుంది. కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది. నిమ్మరసం వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు బియ్యం ఉడికాయో లేదో చూడాలి. బియ్యం ఉడకటానికి ఇంకా 2 నిమిషాలు అయితే పడుతుంది. 2 నిమిషాల తర్వాత 80% అయితే ఉడికించుకోవాలి. బియ్యాన్ని పూర్తిగా ఉడికించుకోకూడదు. ఇప్పుడు బియ్యం అయితే 80% ఉడికాయి. ఇప్పుడు ఎందులో అయితే బిర్యానీ దమ్ పెట్టుకుంటామో ఆ గిన్నెలో మనం 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి నెయ్యి అంతా గిన్నెకు బాగా అప్లై చేసుకోవాలి. నేను బిర్యానీ దమ్ పెడుతున్నాను కాబట్టి అన్నంని 80% అయితే ఉడికించుకున్నాను. 80% ఉడికించిన అన్నంని నెయ్యి రాసిన గిన్నెలో వేసుకోవాలి. ఒక లేయర్ ఫస్ట్ వేసుకోవాలి అన్నంని. నేను ఎలా అయితే వేస్తున్నానో ఇలాగే వేసుకోవాలి. నీళ్ళు మొత్తం తీసి అన్నంని అయితే వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని అన్నంని ఇందులో ప్రాన్స్ మసాలాను కూడా వేసుకోవాలి. ప్రాన్స్ మసాలా కూడా ఇలా అంతా అన్నం పైన వేసుకోవాలి. అన్నం పైన వేసి కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఈ మసాలాలో కొంచెం ఫ్రై చేసిన ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని మళ్ళీ సెకండ్ లేయర్ కూడా 80% ఉడికించిన అన్నంనే వేసుకోవాలి. వాటర్ మొత్తం తీయకుండా కొంచెం లైట్గా ఉండేలా వేసుకోవాలి అన్నంని. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా 80% ఉడికించిన అన్నంని వేసుకొని ఇప్పుడు దీనిపైన ప్రాన్స్ మసాలా మళ్ళీ వేస్తున్నాను. సెకండ్ లేయర్లో మొత్తం మిగిలిచ్చిన మసాలా వేసుకోవాలి. వేసిన తర్వాత ప్యాన్లో కొంచెం
బాయిల్ వాటర్ని పోసుకొని ఈ మసాలా పైన పోసుకోవాలి. ఇలా మొత్తం ప్యాన్లో వాటర్ వేసుకొని ఈ మసాలాలో పోసుకోవాలి. తర్వాత సెకండ్ లేయర్లో కూడా ఈ మసాలా పైన కొంచెం ఫ్రై చేసిన ఉల్లిపాయలు, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి మళ్ళీ థర్డ్ లేయర్ పూర్తిగా ఉడికించిన అన్నంని వేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా ఉడికించిన అన్నం థర్డ్ లేయర్లో వేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఇక్కడ నేను బిర్యానీ ఎసెన్స్ని అయితే వేస్తున్నాను. బిర్యానీ ఎసెన్స్ వేయడం వలన బిర్యానీలో మంచి ఫ్లేవర్ వస్తుంది, బిర్యానీ ఫ్లేవర్. తర్వాత ఆవిరి బయటికి వెళ్ళకుండా నేను ఫాయిల్ పేపర్ని ఇలా పెట్టుకుంటున్నాను బిర్యానీ గిన్నెకి. మీ దగ్గర ఫాయిల్ పేపర్ లేకపోయినా మూత టైట్గా పెట్టుకొని పైన ఏదైనా బరువు పెట్టుకోండి. తర్వాత నేను గంజి వార్చిన గిన్నెనే బిర్యానీ గిన్నె పైన పెట్టుకున్నాను. బిర్యానీ దమ్ పెట్టుకోవడం కోసం స్టవ్ మీద పెనం పెట్టి పెనం పైన బిర్యానీ గిన్నెను పెట్టాలి. 15 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి బిర్యానీని సిమ్లో పెట్టుకొని. చూడండి 15 నిమిషాల తర్వాత బిర్యానీ అనేది ఇలా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి, చక్కగా వస్తుంది బిర్యానీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రాన్స్ బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే మీకు ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ బిర్యానీతో ఇలా పెరుగు పచ్చడి, సలాడ్ని పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. బాయ్ బాయ్.